సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ ఎలక్షన్స్ టాప్ 9 న్యూస్ చూద్దాం. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తాము తెచ్చామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గడిచిన 58 నెలలుగా ఏపీలో వివక్షలేని పాలన కొనసాగుతోందన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జిల్లా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన పథకాల గురించి చెప్పడమే కాకుండా గతంలో ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. కర్నూలు జిల్లా తుగ్గలి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం జగన్. 58 నెలల్లో గ్రామాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయన్నారు ప్రజలు. గత ప్రభుత్వ హయాంలో ఈ రకమైన కార్యక్రమాలు జరగలేదన్నారు. తుగ్గలి గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు జగన్. తుగ్గలి అభివృద్ధి సంక్షేమం కోసం 29,65,00,000 రూపాయలు ఇచ్చామని, రాతన గ్రామంలో 95% కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు సీఎం. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీ పాలన కూటమి దెబ్బతో ఇంటికి పోవడం ఖాయమన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. క్విట్ జగన్ సేవ్ రాయలసీమ నినాదం ప్రజల్లో రావాలని, అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి పిఠాపురం ఆలయం దగ్గర అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన నియోజకవర్గంలోని చేబ్రేలులో ప్రచారం నిర్వహించారు. తాను పిఠాపురం ప్రజల కోసం నిలబడతానని, తనను ఆశీర్వదించాలని కోరారు. దశాబ్దంగా తాను ఒంటరి పోరాటం చేస్తున్నానని పిఠాపురం ఓటర్లకు పవన్ తెలిపారు. ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని వైసీపీని విమర్శించారు. మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కి తీసుకోనని తెలిపారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తప్పించాలని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా అందజేస్తున్న నగదు ప్రయోజనాలను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించింది. అలాగే వాలంటీర్ల దగ్గరున్న మొబైల్స్, టాబ్లెట్ సహా వారి దగ్గర ఇతర పరికరాలను వెంటనే జిల్లా ఎన్నికల అధికారుల దగ్గర డిపాజిట్ చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. కొనసాగుతున్న పథకాలకు సంబంధించిన ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశంలో ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల కోడ్ ముగిసేంత వరకు డిఎస్సి వాయిదా వేయాలని, టెట్ ఫలితాలు కూడా విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏపీ ఎన్నికలకు సంబంధించి 9 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ గ్యారంటీల పోస్టర్ను విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవిష్కరించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల 4,000 పెన్షన్, వికలాంగులకు 6,000 పెన్షన్ అందిస్తామని, ప్రత్యేక హోదాకు 10 ఏళ్ల గ్యారంటీ ఇస్తామనే హామీలు ఇందులో ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే పేద కుటుంబంలోని మహిళలకు ఏటా ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. పల్నాడు ప్రజలు తనను ఆశీర్వదిస్తే చెన్నైలో పడతానో, ఢిల్లీలో పడతానో చూడాలని నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్ అన్నారు. సామాన్యులకు జగన్ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. సామాన్యుని పవర్ ఏంటో చంద్రబాబుకు చూపాలని నర్సరావుపేట ఓటర్లకు అనిల్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా నుంచి తొలి బీసీ మంత్రిని తానని, అలాగే పల్నాడు నుంచి తొలి బీసీ ఎంపీ కాబోతున్నానని అనిల్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 135కు తగ్గకుండా సీట్లు గెలుస్తామని ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అంబేద్కర్ కాలనీలోని ఆలయంలో పూజలు చేసిన ఆయన ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలు అన్నింటిలో వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని బాలినేని తెలిపారు. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎర్రగొండపాలెంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.